5 ఇయర్స్. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, మనం చాలా కష్టకాలంలో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, భరించలేనటువంటి బాధ. దెన్ దాని నుంచి కొంచెం కోలుకున్నాక కొంచెం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక బెటర్ ఆపర్చునిటీ అన్నట్టు, లేదు కొంచెం మంచిగా బతకడానికి ఇది అవకాశం ఉన్నట్టు, ఒకవేళ మనిషిని మనం కోల్పోయినా, మనం అనుకున్న మనిషి ఒకవేళ చనిపోయినా ఆ బాధ నుంచి బయటపడి కొత్త జీవితం స్టార్ట్ అయ్యేటట్టు లైక్ ఈవేళ కనిపిస్తే నేను బలంగా నమ్ముతా. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం ఆ దేవుడు పెట్టే పరీక్షలు ఉంటాయి, అవి చూసి ఏంది దేవుడా నువ్వు ఇంత పాపాత్ముడు ఏంటయ్యా, ఇంత క్రూరుడు ఏంటయ్యా, నీకు దయ జాలి ఇటువంటి ఉండవనిపిస్తూ ఉండేది. సమంత విషయం ఇప్పుడు నాకు అదే అనిపిస్తుందండి. పాపం ఏంటండి, అరే నాగ చైతన్యతో విడిపోయిందా, ఆ తర్వాత మయోసైటిసా, నానా రకాలుగా ఇబ్బంది పడిందా, దాని నుంచే కోలుకుని ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ ఏదో చేసింది, అది కొంచెం హిట్ అయింది. ఆ ప్రమోషన్ ఏమంటారు, హిట్ అయిన తర్వాత సెలబ్రేషన్స్లో ఉంది. వరుణ్ ధావన్తో కలిసి ఆమె ఎంజాయ్ చేయడం, దీనికి సంబంధించి మొత్తం న్యూస్లో ఇస్తూనే ఉన్నారు. నేను ఎందుకులే చెప్పేసి ఇవ్వాల. తీరామ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉందా, సడన్గా నాన్న మరలా నిన్ను కలిసే వరకు అంటూ గుండె పగిలిపోయింది, బ్రేక్ అయినటువంటి ఒక ఎమోజీతో ఒక పోస్ట్ పెట్టింది. ఏంటని చూస్తే వాళ్ళ నాన్న జోసెఫ్ ప్రభు చనిపోయారండి. నాకు ఈయన చూసినప్పుడు ఏదో తెలియనటువంటి అరే మా నాన్నకున్న మనిషి ఫీలింగ్ వచ్చింది ఆయన చూస్తే. ఒక రకంగా చెప్పాలంటే నాకు బాగా తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అనే ఫీలింగ్ వచ్చింది ఆయన చూస్తే. నేను వాళ్ళ నాన్నని మామయ్య మామయ్య అంటాను, మామని కూడా సరదాగా అంటాను. నాకు ఈయన చూసినప్పుడు అచ్చ మా మామలో ఉన్నాడనే ఫీలింగ్ వచ్చింది సమంత వాళ్ళ నాన్న చూస్తే. దానివల్ల అనుకుంటా తెలియకుండా ఎమోషనల్ అయిపోతున్నాను. సొంత మనిషి చనిపోయిన ఫీలింగ్ ఇప్పుడు నాకైతే. జోసెఫ్ ప్రభు ఆయన తెలుగు ఆంగ్లో ఇండియన్, నేనేటి ప్రభు అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈయన ఒక పోస్ట్ పెట్టాడు, జీవితం చాలా చిన్నది, ఒకప్పుడు చాలా అందంగా ఒక కథ ఉండేది, ఇప్పుడు ఆ కథ లేదు, కొత్త కథ మొదలైంది, నేను తట్టుకోలేకపోతున్నా అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. అంటే నాగచైతన్య చాలా ఇష్టం తెలుసా మీకు? ఈవెన్ నాగచైతన్య సమంత కలిసి సంతోషంగా బ్రతుకుతారని చెప్పేసి కోరుకున్న వారిలో మరల వారిని కలపాలని ఎఫర్ట్స్ పెట్టిన వారిలో ఈయనే ఫస్ట్ ఉంటాడు, నో డౌట్ అందులో. కానీ మ్యాన్ ప్రపోజ్ గాడ్ డిస్పోజ్ అంటారు కదా, మనిషి ఒకటి తెలిసి దయ్యం ఒకటి తెలిసిద్దని, లైక్ అలా అయిపోయింది ఆ అమ్మాయి విషయం, సమంత విషయం. తీరా ఇప్పుడు కొత్త జీవితం స్టార్ట్ అయింది, తనకంటూ ఒక లైఫ్ ఉంది అన్న వేళ ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటే, తను ఉన్నటువంటి కష్టాలు బ్యారెస్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే అకస్మాత్తుగా పాపం వాళ్ళ నాన్న చనిపోవటం అంటే ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. నిజంగా సమంత విషయంలో మాత్రం దేవుడి మీద నాకు కోపం వస్తుంది. ఇంత దారుణం ఏంటండి అసలు, ఎన్నెన్ని తట్టుకుంది ఆ పిల్ల అయినా. జోసెఫ్ ప్రభు గారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని, ఆయన మరుజన్మలో సమంత కొడుకుగా పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. సమంత ఎన్నోసార్లు చెప్పింది తెలుసు వాళ్ళ నాన్న గురించి, తాను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే, తాను ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను అంటే, తాను దేనినైనా సరే ఎదుర్కోగలిగి నిల్చుంటున్నాను అంటే అది మా నాన్న వల్లే అని చెప్పింది. ఆమె ఎదుగుదలకి ఎంతో కోఆపరేట్ చేసిన వ్యక్తి జోసెఫ్ ప్రభు గారు. ఆయన మరణించడం చాలా చాలా బాధాకరం. సమంతకి ఆ దేవుడు అండగా ఉండాలని అనలేకపోతున్నాను, ఎందుకంటే ఆమెకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళని దూరంగా తీసుకెళ్తుంది ఆ దేవుడే కాబట్టి.